ఈ సాయంత్రం నుండి రేపు ఉదయం వరకు ఈ గడవబోయే రాత్రి నాకు ఒక పెద్ద ఛాలెంజింగ్ పార్ట్ లాగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఈ రాత్రి నేను గడపబోతున్నాను ఈ గుంతలో. లాస్ట్ టైం మనం ఈతవనంలో హైడ్ అండ్ సీక్ చేసినాం కదా, సో దాంట్లో ఎవరు పనిష్మెంట్లో ఉండాలని కామెంట్ చేస్తే మీలో చాలా మంది నవీన్ అన్న రివెంజ్ ఛాలెంజ్లో ఉండాలైతే కామెంట్ చేశారు. అంతేకాకుండా మన ఛానల్లో అండర్ గ్రౌండ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా. సో రెండింటిని కలిపినట్టుగా నాకు రివెంజ్ ఛాలెంజ్ ఇచ్చినట్టుగా మా వాళ్ళు అయితే ఈ గుంతలో అయితే ప్లాన్ చేశారు. ఈ రాత్రి నేను మొత్తం ఈ గుంతలో అయితే గడపాలి. ఉండాలి కదా మరి. ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అంటే, నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఫ్లైవుడ్ షీట్స్ తో దీన్ని క్లోజ్ చేసేసి మొత్తం మీద మట్టి అయితే పోసేస్తారు. సో ఈ రాత్రి ఎట్లా గడుస్తుంది, నేను ఎట్లా సర్వైవ్ అవుతా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తం సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను కూడా బయట ఏమేమి యాక్టివిటీస్ చేసుకోవాలో అన్ని కంప్లీట్ చేసేసుకున్నా. ఇప్పుడైతే సన్సెట్ టైం కూడా అవుతుంది. ఎండ మా మీద కనిపిస్తుంది కావచ్చు మీకు. నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నా. ఒకవేళ ఏమైనా అయితే ఆమా నేను పిస్తా గుద్దిట్లో ఇన్న ఉంటుంది అందుబాటులో ఎడన పోయారు ఇంటికి పోయారు. గుద్దినప్పుడు బండ్లేసుకొని పీక కాలైతే వేసుకున్నావుగా. రైట్ అడుగు పెట్టినావు. చలో పారేది. ఇలాకి వచ్చిన తర్వాత కొద్దిగా వెరైటీ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఎటు చూసినా మట్టే కనబడుతుంది. లాస్ట్ టైం ఒకసారి నేను ఫ్లైవుడ్ షీట్లో ఉన్నప్పుడు చేసినా కదా, అప్పుడన్నా కొద్దిగా నేను గ్రౌండ్ లెవెల్ ఉన్నా అని చెప్పేసి ఒక అది ఉండే ధైర్యం ఉండే. ఇప్పుడు ఈ రోజు ఎట్లుందంటే గ్రౌండ్ లెవెల్ కి లోపల మరి పుష్ప సందుంచారు ఆయన పాము దొరికిందానికి ఏం చేయరాదు. మేము లేమా బయట ఉండగా ఉన్నా కానీ ఒక సెకండ్ చాలా గిలక బొందపడితే కట్లా ఎల్లుగా వండబెట్టు. చలో పండుకోవాలి మరి. బొంద పెడితే గట్లుండరా ఏంటి బొంద పెట్టి గట్లే ఎత్తారు. చలో ఛాలెంజ్ స్టార్ట్ అయింది. చెక్క ఫస్ట్ పెద్దది వచ్చిందా? ఫస్ట్ పెద్దదిద్దాం. నువ్వు మీకేం చూస్తున్నావు? నువ్వు మళ్ళీ పొద్దుగాల చూడాలి బయట ప్రపంచం. గ్రౌండ్ లెవెల్ వెరైటీ కనబడుతుంది. సో ఎప్పుడైనా సరే మనం గ్రౌండ్ లెవెల్లో ఉండి చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు గ్రౌండ్ లోపలికి పోయి గ్రౌండ్ లేయర్ ఉంది కదా వెనక, దాన్ని చూసినట్టయితే ఎట్లా కనబడుతుంది మీరు చూడొచ్చు. ఇగో లేవరు మీరు పక్క జరుగురు వెనక మొత్తం గ్రౌండ్. ఈ లెవెల్లో నుంచి అటు సైడ్ చూస్తే ఇట్లా వెరైటీ కనబడుతుంది. ఎప్పుడు చూడని వ్యూ కదా అది. పట్టరి కమాన్ గుండు తాకుతుంది. పట్టు గుండు వేసిద్దాం. మాకైతే అలా ఇడిచి పెడదాం. ఓకే మేము మీదనైతే ఒకటే ఫ్లైట్ షూట్ కప్పినాము. ఇంకోటి సగం ముక్కున్నది. ఈ గ్యాప్ కి ఒకసారి అక్కడ చూడరు. ఇప్పుడు ఒక ఫ్లైట్ షూట్ కి చెమటలు వచ్చినాయి మొత్తం దగ్గర కనబడుతుంది మొత్తం. మరి మొత్తం అవన్నీ ఉడుతుంది మరి. అవన్నీ చెమటలు వచ్చినాయి టెన్షన్ కి. సరే అయితేగా గుద్దనైతే గుద్దిట్లా మొత్తం మీద అయితే గిదాన్ని గుద్దు ఇట్లా ఎత్తున్నాం. క్లోజ్ 1 2. ఈ గ్యాప్ ఎందుకు ఉంచుకుంటున్నాం అంటే ఎమర్జెన్సీ గట్లే ఇప్పుడు పుష్కుని దమ్మాడకనో ఇంకేదైనా అయినా కానీ అన్న తొందర రానికి బయటికి గుద్దిండి అనుకో. మేము తొందర ఇది తీసినా కానీ చొక్క ఒకటి ఇచ్చిన చెక్క ఒకటి ఇటు బయటకి వేయగానే తొందర బయటకు వస్తాడు. చేతి పెడతాడు. హాయ్ నైస్ టు మీట్. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇక నువ్వు నీకు గాయంత్రాన్ని గాలెత్తది. ఇట్రా 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 ఇట్లా చూపెట్టు. ఇట్లా చూడు కనబడుతుందా? బరాబర్ దయాల సినిమాల శైలి ఆడుతుంది ఇట్లా. ఇది పెడుతున్నాం ఇక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది నీకు. ఓకే బాయ్ బాయ్. లోపలి వేయండి కదా. మొత్తం ప్యాక్ చేసేస్తున్నాం. మీదికి వెళ్ళి చిన్న లైట్ కనబడుతుంది ప్లైవుడ్ షీట్స్ అందులో నుంచి. దీన్ని జరిపేసి మొత్తం గుడిపేస్తాం. ఇక మొత్తం ప్యాక్ అయితే
అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న సందులు అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి అక్కడ నుంచి కొద్దిగా వెలుతురు అయితే కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మట్టి వేస్తారు కదా, మట్టి వేయడం వల్ల మొత్తం ప్యాక్ అయితే అయిపోతుంది. కొంచెం టెన్షన్ తోటి ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. మొత్తం గుడిపెత్తురు అక్కడికి ఇక్కడికి కొద్దిగా మట్టి పడుతుంది. చూడొచ్చు ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది. ఇప్పుడు మట్టి పోయిన తర్వాత ఇవన్నీ పోతాయి కావచ్చు. ఏదో భూకంపం వచ్చినప్పుడు ఎట్లుంటుంది అట్లా అవుతుంది మీద మొత్తం సౌండ్ కరకర. ఆల్మోస్ట్ మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు ఎటు సైడ్ మనకు బయట సైడ్ నుంచి లైటింగ్ కనబడతలేదు, ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంది, అది వచ్చేసి ఇటుదికు. ఇప్పుడు ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. ఒరే మొత్తం ప్యాక్ అయిపోయింది, లోపల మొత్తం చీకటి ఉంది. ఇగో ఇటు కెమెరా దింపినా ఏం కనబడతలేదు. ఇగో ఓహో చా, ఇప్పుడు ఏమన్నా జరిగితే మాత్రం కష్టమే. అరే మీరు వీళ్ళంతా యాక్టివ్గా ఉండరురా, భయం అవుతుంది కొంచెం. ఇప్పుడు మనం భూమి లెవెల్కి లోపల అయితే ఉన్నాం, ఒక 4 ఫీట్ల లోపల. ఒకసారి ఆలోచించండి ఈ లోపల ఉన్నట్టయితే ఎట్లుంటుందో. ఎవరా కూరగాయలు అడిగినప్పుడు ఉడకపోయలేదు నిజంగానే, ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత ఉడకపోవడం స్టార్ట్ అయింది. ఇంకా ఏమో చదువుతున్నట్టున్నారు, బల సప్లై అవుతుంది. చెమటలు కనబడుతున్నాయి కావచ్చు మీకు. ఈ రాత్రి అంతా ఎట్లుంటుందేమో. నాకు మెయిన్ ఆక్సిజన్ ఏమైనా తక్కువైపోయేమైనా అవుతుందా అని భయం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న హోల్ కూడా ఉంచలేదు, మొత్తం ప్యాక్ అయిపోయింది. మొత్తం మట్టి పోసడు కంప్లీట్ అయితే అయిపోయింది. ఏడా సందు లేకుండా మొత్తం ప్యాక్ చేసేసినాం. ఇగో నేను దీని మీద నిలబడ్డా, లోపల చీకటి అయిపోయిందట, చెమటలు కారుతూ ఉంటాయి. ఇక ఎట్లుంటో సిచ్యువేషన్. ఇంకేమైనా సందు ఉందా? ఏడలేదు ఇక, ఆల్మోస్ట్ క్లోజ్. మజా వస్తుందా? మజా వస్తుంది నాకైతే. లోపల ఎట్లున్నాడో కాదు. ఈ పొక్కని మొత్తం కూడిపేసిన తర్వాత మట్టి పడ్డది కదా, వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లోపల ఒక మనిషి ఉన్నాడంటే కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇగో అది ఇది మొత్తం మ్యాచ్ అయిపోయింది. నచ్చినా చక్కగా ఉరుకుతాడు దీని నుంచి. దీని మీకే పోతారు ఏర్పడదు. ఇగో మేము వచ్చినా కానీ ఏముంది సింపుల్ అయినా ఉంది అన్నట్టు ఇట్లా అట్లనైతుంది. నేను కూడా ఉరుకుదాం అనుకుంటున్నాను కానీ ఆయన దాని మీద పడ్డాను అనుకో, ఏం కాదు, ఆయన మెడలు ఇరుగుతాయి అన్నీ కింద. సో దగ్గర ఒక 10 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను లోపలికి వచ్చేసి మన రివెంజ్ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు మొత్తం ఏ విధంగా కనబడుతుందో. ఒక దగ్గర నేను ఉన్న పైన సైడ్ ప్లైవుడ్ షీట్స్ ఉన్నాయి, దాని పైన మట్టి అయితే ఉందన్నమాట. సో ఇందులో ఇప్పుడు మనం ఒక రాత్రి మొత్తం సర్వైవ్ కావాలి. మనకు 1 వచ్చినా 2 వచ్చినా ఏది వచ్చినా సరే దాన్ని కంట్రోల్ అనే చేసుకోవాలి, లేకపోతే ఇక దాన్ని అయితే వదిలేసేయండి, దాన్ని చూసుకుందాం తర్వాత. ఇప్పటికైతే ఏం లేదు, అంతా బాగానే ఉంది, మొత్తం ఖాళీ చేసుకొని వచ్చిన. ఒకసారి అసలు లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎట్లుంది అని చెప్పి చూపిస్తా. మీరు నా వెనక సైడ్ చూసినట్టయితే ఓన్లీ గోడ, లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఓన్లీ గోడ, ఇటు సైడ్ చూసినా కానీ ఓన్లీ గోడ, ఇటు సైడ్ చూసినా ఓన్లీ గోడ. ఏంద్రా వంశీ వాడాడు దీని మీద ఎక్కువ హీరోకూర మీర పడితే మరి మాయమవుతుంది. ఎవరు లోపల సాలపురుగు వచ్చింది ఒకటి స్టార్ట్ అయిపోయింది నైట్ ఫ్రై. సో ఈ విధంగా ఎటు సైడ్ చూసినా కానీ మొత్తం గోడలే ఉన్నాయి, మొత్తం మట్టి కనబడుతుంది. ఈవెన్ మనం కింద చూసుకున్నట్టయితే ఒక దోర సంచి లాంటిది ఏదో ఇచ్చిర్రు. ఇటు సైడ్ చూసినా మొత్తం దోర సంచే, నైట్ మనం కప్పుకోనికి ఉండడానికి ఒక రగ్ అయితే ఉంది అంతే. ఇంకా అది కాకుండా ఇది ఒక ఫ్లవర్ పాట్ వచ్చింది, ఇది ఎందుకో మనకు అర్థమవుతలేదు. ఎంతో కొంత మనకు గ్రీనరీ లెక్క ఉండాలి కాబట్టి అది ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత ఈ నైట్కి మనం సర్వైవ్ కావడానికి మనకు 2 లీటర్స్ ఆఫ్ వాటర్, 1 లీటర్ 2 లీటర్స్ బాటిల్స్ వచ్చినాయి. అంతేకాకుండా ఒక చిన్న పాప్కార్న్ ప్యాకెట్ ఉంది. ఇవి పెట్టుకోవడానికి వీళ్ళ సెల్ఫ్లు కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒక సెల్ఫ్ ఉంది, ఇక్కడ ఒక సెల్ఫ్ ఉంది. అంతేకాకుండా ఈరోజు నైట్ డిన్నర్కో మరి ఇదేందో ఇవైతే ఇచ్చిరు, ఏదో ఫుడ్స్ అని చెప్పేసి ఉంది. అలాగే ఒక చిన్న పల్పి బాగా దూపైనట్టయితే ఇట్లా. ఇంకోటి రాజగిర చిక్కీ, అది దీన్ని ఆల్రెడీ ఇప్పి పెట్టారు, ఎప్పుడు ఇప్పిరేమో, రాజగిర చిక్కీ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఇంతే, ఈ ఫుల్ నైట్ మనం సర్వైవ్ కావడానికి మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నమాట. వీటితో పాటు మధ్యలో ఏమైనా దమ్మ అయిపోయినట్టు అనిపిస్తుందా, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి అది నేను చూసుకోవాలి. మా వాళ్ళు కూడా చెప్తా, అరే ఎవ్రీ గంటకు ఒకసారి నన్ను మాట్లాడిర్రా, ఒకవేళ నేను మాట్లాడలేదు అనుకో తీయిర్రి డైరెక్ట్గా. నేను మ్యాక్సిమం మాట్లాడతా, ఈ రివెంజ్ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తా. ఎవ్రీ గంటకు ఒకసారి నన్ను ఏదన్నా ఒకటి మాట్లాడిర్రి. ఏం తిన్నా, ఇప్పుడే వచ్చినా కదా. సో ఇప్పుడైతే కొద్దిగా బ్రేక్ అయితే తీసుకున్నాం ఇక.
మట్టి పోయక ముందు ప్లైవుడ్ షీట్ వేసినాం కదా, ఆ ప్లైవుడ్ షీట్ని ఇట్లా కొడితే డప్పులా సౌండ్ అవుతుంది. ఒకసారి డప్పులా అనేది కొడదాం, వింటాడా లేదా అని చెప్పేసి మరి సైలెంట్గా ఉన్నాడు అప్పటి నుంచి అని. ఏదిరా అంతే లోపల మట్టి పడుతుంది, పడతాయి మరి యాక్టివ్గానే ఉన్నాడు. అంతే ఎగురుతుంది మీద పడగల ఎంత పడది. ఇప్పుడైతే మా అన్నకు గుర్తుగా ఇదైతే ఇగో ఈ బొకే అటు పెట్టు, ఫ్లవర్ బొకే. మాతో లేనందుకు బాధపడుతున్నాము. నీ ఆత్మకి మంచిగా శాంతి చేకూరాలని కోరుతున్నాము. అన్ని లోపలికి వెళ్ళి వింటున్నారా? ప్రేతాత్మయ్య బయటకు వచ్చి మీ సంగతి చెప్తా. రాకుండా నీకు మంత్రదండే వేసినాం, నువ్వు బయటకు వచ్చినాక చూసుకో. నూకి పారేస్తా. అంత లేదు వదల బొమ్మాలి, వదలా చిన్న బొమ్మాలి. ఇప్పుడు ఏం తేలేవు. బయటికి వచ్చిన తర్వాత నిన్ను కొరికి పారేస్తానే చిన్న బొమ్మాలి. లేదు నిన్ను ఎలకల బోన్లో బంధించాం. ఎలకల బోన్ ఇది అయినా వీళ్ళు పోసిన మట్టికి దీని ప్లైవుడ్ షీట్ లేపుకున్నట్టు పోవాలంటే కష్టమే. ఉత్త ప్లైవుడ్ షీటే మస్తు బరువు ఉంటుంది, దాని మీకు ఇంకా మట్టి పోసిర్రు. దీని లోపల వాతావరణం ఎట్లుంది అంటే నార్మల్గా మన సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా కొద్దిగా తేమ వెరైటీ ఉంటుంది కదా వాతావరణం, అంతా ఇట్లా స్కిన్ అంతా ఇట్లా ఉడకపోసినట్టు వెరైటీ ఆ టైప్ అవుతుంది అనమాట. ఇంకా నైట్ వరకు ఇంకా ఏమేమి చేంజ్ అవుతుందో చూడాలి. నాకు మెయిన్ ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ ఖతం అయిపోతుందేమో అనిపిస్తుంది. కొద్దిగా ఏదైనా తేడా వచ్చినప్పుడు మా వాళ్ళని అయితే పిలుస్తా. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇది ఒక రకమైన ఉడకపోతేనే నన్ను ఇబ్బంది పెడుతుంది తప్ప ఏ రకంగా ప్రాబ్లం లేదు. కొంచెం భయంగానే అవుతున్నది. సో కొద్దిగా వాటర్ అయితే స్టార్ట్ చేస్తాం. మనకు 2 లీటర్ల వాటర్ ఉన్నాయి కాబట్టి రేపటిదాకా పురస్తి. లోపలికి పోయి ఒక 20 నిమిషాలు అవుతుంది. అప్పటి నుంచి నా మట్టి ఉడిపి మాకు రివెంజ్ ఛాలెంజ్ లెక్క సాల్ మాకు దమ్దం అవుతుంది మధ్యలో. రివెంజ్ ఛాలెంజ్ అంటే అన్నతో పాటు మాకు కూడా అయింది. సో ఇప్పుడు ఎనర్జీగా ఏదైనా తిందామా? తిందామా? కూర్చొని మంచిగా ఆరామ్సే. ఓకే, చలి పెడుతుంది కదా, పాప్కార్న్ చేసుకుందాం. పాప్కార్న్ ఉందా? పాప్కార్న్ చేసుకుంటాం ఇప్పుడైతే మేము. ఇక పాప్కార్న్ చేసుకొని ఇక్కడ కూర్చొని పిలుచుకుంటా మాట్లాడించుకుంటా తిందాం. మాట్లాడ మరి ఇన్నో ఉందా మళ్ళీ అటువైపు ఆగమైతే లోపల. ఒకసారి ఏం చేద్దాం తెలుసా, అందరం సైలెంట్ అయిపోతాం. ఒక 5-10 నిమిషాల దాకా సైలెంట్ అయిపోదాం. అరే ఉన్నారు అతనికి అనుకో, వెళ్తాడు ఫోన్ చేస్తాడు అప్పుడు. ఓకే ఓకే. అలాగే ఈ వీడియోలో ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుంది అన్నకి. అది ఇప్పుడే మీకు కూడా చెప్పాం, కొంచెం ముందు పోయిన తర్వాత చెప్తాం వీడియో. మనం ఎప్పుడు ఒక తీట పని చెప్తాం కదా, అట్లాంటిది ఇవాళ ఒక తీట పని చెప్తున్నాం. మళ్ళీ అది అన్నకు కూడా తెలియదు. రైట్, ఇప్పుడు బరాబరున్నది. మూకుడు రేపు పాప్కార్న్ చేసుకుందాం అంటే పొందిస్తున్నాం వచ్చి. అవుగా రాదు తీసుకురా పో, చలి పెడుతుంది. ఇక మొత్తంగా సెటప్ అంతా చేసుకున్నాం. పాప్కార్న్ అయితే చేసుకుంటాం. ఇక ఇవందాక మొత్తం అయింది కదా, మొత్తానికి పాప్కార్న్ చేసుకొని తింటాం. ఇక కొంచెం మిర్చీలు వేసుకుంటే అయిపో. మిర్చిలా చేసుకుంటే అయిపోరు. అయితే గరం మంచిగా ఉండు. ఇప్పుడు మన లోపల ఎచ్చ ఉంటాడు, మనకే చలి. కానీ ఎంత ఎచ్చ ఉన్నా కానీ రివెంజ్ ఛాలెంజ్ లా ఉక్కపోతా ఉంటది బాగా. అయినా ఎంత లోపల ఘోరం. పాప్కార్న్ అయితే ఎక్కిచ్చేసినాం. ఇక జర సలిసారి పెడుతుంది. ఇదే మంటలాగా ఆపుకుంటున్నాం. పెట్టుకోలే మంట, మనం పెట్టుకుందాం. అన్న కూడా ఏదైనా ఫెసిలిటీ మంట పెడదాం లోపల. పెడదామా? బొంద పెడితే మంట ఎట్లా పెడతారు? పెట్టరు. అది కూడా కరెక్ట్. గడ్డి మారుతుంది మీద గడ్డి లోపలికి వచ్చేసి దగ్గర 1.5 కంటే ఎక్కువ అయిపోతుంది. సో ఏమైనా కానిచ్చేద్దాం. ఇక్కడ మన దగ్గర 4 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా బ్రేక్ తీసుకుంటూ ఒక్కొక్క ఐటమ్ అయితే తిందాం. అంతకంటే ఎక్కువ వీళ్ళు ఏం చేయరాదు. ఏం చేస్తాం, వీళ్ళ సర్వైవ్ కావాలంటే అయితే సపరేట్గా కూర్చోవాలి. ఎటువంటి గేమ్స్ ఆడుకోనికి ఏం లేదు. ఏదైనా ఒకటి ఆలోచించుకుంటా కూర్చోవాలి, లేకపోతే గట్టిగా కొడితే వాళ్ళకి వినబడుతుంది. వాళ్ళతో ఏదైనా మాట్లాడకుండా కూర్చోవాలి. సో అందుకే మనకి ఇచ్చిన ఐటమ్స్ కూడా ఒక్కొక్కదాన్ని అయితే కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి రాజ్గిరా చిక్కీ అని చెప్పేసి ఏదో ఇచ్చిర్రు. ఇవేదో ఉన్నాయి వెరైటీగా. దీనైతే టేస్ట్ చేద్దాం ఎట్లుందో. రాజ్గిరా చిక్కీ చాలా బాగుంది. మీ సైడ్ కూడా దొరికితే ట్రై చేయరు. ఎటువంటి ప్రమోషన్ కాదు, నేను తిన్నా మంచిగా ఉందని మీకు చెప్తున్నా. ఏదేమైనా మావాడు ఇది భలే ఎక్కిరు దుగుడు ఇందులో పెట్టుకోనికి.
ఇక్కడ మన పాప్కార్న్ 5 ఉంది ఆల్మోస్ట్ అన్న కూడా లోపలికి పోయి గంటన్నర అవుతుంది దగ్గర చూసిన టైం గంటన్నర అవుతుంది దగ్గర ఇట్లా ఏమో సర్వే అయ్యిందో కాలేదు అన్నా రైట్ రైట్ ఇప్పటికైతే ఏం లేదుగా మంచిగా ఉన్నావుగా ఇప్పటికైతే ఏం లేదుగా మంచిగా ఉన్నా కాళ్ళు ఇట్లా అటు ఇటు ఆపొస్తుందా ఏమన్నా అనిపితే చెప్తా ఓకే ఏం తింటున్నావు చిక్కి చిక్కి ఓకే మేము పాప్కార్న్ చేసుకుంటున్నాం అరే కొద్దిగా ఉప్పు కారం వేసి పంపి లోపలికి పెడతాం బిందు పెడతాం సరే తింటా లోపలికి వెళ్ళి గంటన్నర అవుతుంది మంచిగా సర్వే అయ్యండి ఇప్పటికైతే అన్న అంటుండు తర్వాత ఎట్లుంటుంది ఇంకా 12 hours కదా 12 hours పొద్దున దాకా ఇన్ని రోజులు మాట్లాడుంటే నవీనన్న చక్కగా తినలేదు కావచ్చు బింది పెట్టి మంచిగా పెట్టి పెడదాం ఇలా పెట్టు నీళ్ళు ఎత్తా లేదు కథలు కథలు పడతారు నాయనా ఇన్ని రోజులు మాట్లాడు లేనందుకు ఇప్పుడన్నా మంచిగా తిను మంచిగా ముట్టిపో మంచిగా రే ఎవడు రాది పాప్కార్న్ పెట్టేది కౌసు అన్నదే లేదు మేము పాప్కార్న్ పెడతాం మా దగ్గర కౌసు కావాలి కౌసు లేదు ఏం లేదు కళ్ళు పోతున్నాం ముక్కలేంది నేను సంతృప్తి కానరా కాకు మంచిగా ముట్టుకో మాకేం పట్టకు అనగానే కుక్క వస్తుందా కుక్క దూరం పో పిట్ట కూడా వస్తుంది దూరం పో పిట్ట కూడా వస్తుంది రైట్ ముట్టు వచ్చిందారా వచ్చింది ఆకులలో పెట్టి పెట్టినాం పాప్కార్న్ రైట్ గా మేము కూడా తినేస్తాం ఒరే నాకు నచ్చింది పెట్టకుండా ఏదో పెట్టి కథ కలుపుతారేమ్రా పాప్కార్నే ఎంత బోరింగ్ ఉందంటే లోపల నేను అసలు మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఫ్లైవుడ్ షీట్లలో చేసినప్పుడు నాకు మీది చూడడానికి స్కై అని కనబడ్డది, మేఘాలు వచ్చుడు పోవుడు, పిట్టలు గిట్ల వచ్చుడు పోవుడు అదొకటి కనబడ్డది. అసలు దీని లోపల ఏం లేదు, 4 సైడ్ గోడలు మీద ఫ్లైవుడ్ షీట్ తప్ప నాకు ఏం కనబడతలేదు. ఇప్పుడు దగ్గర చాలా టైం అయిపోయింది, ఇంకా మిగతా టైం ఎట్లా గడుస్తుందో అర్థమైతే లేదు. ఇక్కడ అసలు ఎటువంటి మనకు బయట చూడడానికి కనబడతలేదు కదా, ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క టైం ఎట్లా గడిచిపోతుంది అంటే ఒక గంట లెక్క అనిపిస్తుంది. మా నాన్న అయితే లేదు టైము. ఇలా నిద్ర పట్టినట్టే నేను అన్నట్టు ఇలా మొత్తం జాగారమే అనుకుంటా నాకు తెలిసి. ఇంకొకటి నేను చెప్పుడు మర్చిపోయినా, లోపలికి వచ్చిన తర్వాత నెట్వర్క్ లేదు, ఓన్లీ 2 పాయింట్లే ఉంది. ఇంకా లోపలికి పోతే ఈ ఆయనతో నెట్వర్క్ కూడా వెళ్ళిపోతుంది కావచ్చు నాకు తెలిసి. జస్ట్ మనం అంతా ఎంత ఒక 4 ఫీట్ల లోపల ఉన్నాం, దానికి మనకి నెట్వర్క్ వెళ్ళిపోయిందంటే ఇంకా మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతే మొత్తం నెట్వర్క్ వెళ్ళిపోతుంది. మేము అప్పుడు చెప్పినాం కదా తీటగలమని, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆడికి పోయి చుచ్చుబుడ్డి డైరెక్ట్ అలా ఇడిచి పెడితే అయిపోగానే గ్యాప్ వేయడలేదా, గ్యాప్ వేయడలేదుగా. అన్నకి ఏమని చెప్దామంటే, అన్న ఒకసారి అప్పటి నుంచి లోపల ఉన్న 2-3 గంటలు అవుతుంది కదా, నేను చూడబుద్ధి అవుతుంది, ఒకసారి నీ ముఖం చూద్దామని చెప్పేసి ఇట్లా కొంచెం ఓపెన్ చేస్తామని అంటాం. అంటే సరే రా ఓపెన్ చేద్దామంటారు, ఇట్లా వీడియో తీసుకుంటా పోయి ఒకసారి ముఖం చూద్దామని చెప్పేసి ఓపెన్ చేద్దాం, చేసి అలా పెడదాం అంటే ముఖం అంటున్నా చెప్తాం. దూరం ఉండి ఫేస్ కనబడతలేదు అన్న, అలాగే ఇట్లా పెడదాం, ఒక 2-3 సెకండ్లు పెడదాం అంతే, జుప్పన ఫ్లేవర్ ఇస్తుంది లోపలికి. ఇట్లా ఇంకేమైనా అయితే మరి అయితే అవుతుంది పా. మంచి ఏమంటుందంటే చేంజ్ చేద్దాం, ఇది వద్దు సుతిల్ బాంబు పెడదామంటుంది, అందుకోసమే సుతిల్ బాంబు అయితే పెడుతున్నాం. అనా అప్పటి నుంచి నువ్వు లోపల ఉన్నావుగా, నీ ముఖం చూడబోతుంది, ఒకసారి ఓపెన్ చేద్దాం. దారి ఏ ఇక్కడ చిన్నగా ఓపెన్ చేస్తాం, వీటి మట్టి పోసినాం చూడు. ఎటు ఏయో ఏడ కుదిరినా కానీ అంత కూడా తిరిగి అనిపిస్తుంది. అయ్యో మట్టి తిత్తున్నాం, లైట్ కనబడుతుంది. లైట్ ఇట్రా అగో కొంచెం గాలి కూడా పిలుచుకొని ఉంటది. కాదు నేను ఆడుతున్నా, గుండు కనబడుతుంది. కెమెరా చూపి నీకు గుండు కనబడుతుంది. రైట్ దింపాడు. అరే దీశం తీరా కొద్దిగా ఏటో ఉన్నది గాలి, అంటే అటో వెరైటీ కొడుతుంది. చల్ల పడుతుందా? వస్తుంది. లేదు నువ్వు ఎట్లున్నావు అట్లే ఉండాలి అంతే, ఇక నువ్వు అవన్నీ కాదు. హాయ్ గాయ్స్, గత 50 సంవత్సరాలుగానే ఇందులోనే ఉన్నా. మా వాళ్ళు అయితే ఇలా గలవనీకి వచ్చిన్నాను. ఇంత ముందే కుక్క ముట్టింది పాప్కార్న్. ఏమన్నా ఏ పేరు మరి ఇళ్ళకెళ్ళిగా తీసుకున్నా, ఏదైనా చికెన్ ముక్కనో మటన్ ముక్కనో చేస్తాను డింపాడు. ఇగో ఈ ముక్క తీసుకో,
గది తీసుకో మట్టి. అదేం చేసుకోవాలి? సరేనా, ఏం చెప్తున్నానా? అనా ఏం చెప్తున్నావునా? సప్లై ఏం లేదు, టైం పాస్ అయితే లేదు ఇలా, అసలు ఏం అర్థమైపోతలేదు. టైం ఎట్లా గడుతుందో అర్థమవుతలేదు, అసలు టైం అవుతుందా లేదా కూడా అర్థమవుతలేదు. ఈలో లేదురా నాకు ప్రతిసారి బయట మళ్ళా ఇది మన ప్లాన్ లో లేదుగా. లేదు కాబట్టి తెచ్చినాం. ఇంకోటి కూడా గిల్లు మనది. మన నాయన చనిపోయిన సందర్భంగా ఈ రోజు బొంద మీద పటాకులు అయితే కాలబోతున్నాం. మీరు ఏడా చూసుంటారు, బొంద మీద పటాకులు కలిసి రాళ్ళతో కొడుతున్నాను. క్లోజింగ్ బాయ్, క్లోజ్ చేసి చెప్తున్నాం. అయిపోయిందా బాంబులు కాల్చడు? ఇంకేడా హవా ముంగటున్నది. దమ్మెళ్తలేదురా. ఇప్పుడు అన్న బొంద మీద అయితే మేమైతే ఇప్పుడు ఒక చిచ్చుబుడ్డ అయితే పెడుతున్నాం. పెట్టు. ఒరే బొంద కాదురా, అండర్ గ్రౌండ్ సర్వైవింగ్ ఛాలెంజ్. ఎగరా ఇప్పుడు ఇడ వాళ్ళ ఆనందాల వాళ్ళు ఉన్నారు, ఏమేమో చెప్తారు. చిచ్చుబుడ్డ వస్తుంది, లోపలికి పెడుతున్నాం. రెడీ 1 2 3. ఇంకేం ఆనందమా? ఒరే లోపల ఉంటే ఏర్పడదురా మీకు, బయట ఉన్నారు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకేమైనా ముట్టింది వస్తారా? రాకెట్ కొడతామా? ఇది మళ్ళీ తీసి రాకెట్ పెట్టమంటావా లోపల కట? ఎటు పోవాలి? నేను ఎటురు కాలే. ఎటురు కలర్ వస్తుంది. వద్దు, ఇలా అయితే దమ్మెలది. దమ్మెలా మనకు వీడియో స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఒక సాలెపురు కనబడ్డది కదా, అది గ్యాపుల్నే మొత్తం గూడు అయితే అల్లేసింది. ఈ ఏరియాలో ఉంది, మీకు కనబడుతుందా లేదా గూడు? ఇదంతా అదేగో ఇక్కడ గూడు కట్టేసింది. అంతేకాకుండా లోపల కొద్దిగా తేమలు ఉందని చెప్పినగా నేను, అది మొత్తం ప్లైవుడ్ షీట్లోకి వచ్చేస్తుంది. తేమ ఇక్కడ మీరు చూడొచ్చు, పచ్చిగా అయింది అటు సైడ్ ఆ మూలకి. ఈ ప్లైవుడ్ షీట్ కూడా కొద్ది చుక్కలు వస్తాయేమో అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నైట్ మంచు పడుతుంది కదా, ఆ మంచు అనేది మీద ఉంటుంది. మనకు లోపల నేను ఉండే వరకు కొద్దిగా హీట్ ఉంటుంది కదా ఈ ఏరియాలో, ఆ హీట్ వల్ల ఆ తేమ మొత్తం కిందికి గుంజుకొని ఇక్కడ నుంచి చుక్కలు పడతాయేమో అనుకుంటున్నా. మరి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది జరుగుతుందా లేదా చూద్దాం. మీరు చూసారు కదా, అన్న కూడా ఏదో నీరు రాసిరా అంటుండు. మేము ఒక ప్రాంక్ చేస్తాం ఇదే కంటిన్యూగా. ఏం చేద్దామంటే సుతిల్ బాంబులు ఉన్నాయి కదా, ఈ సుతిల్ బాంబుని అంటిపెట్టినట్టు చేసి అందులో లోపలికి ఇసిరేద్దాం. కానీ అంటిపెట్టానే ఇసిరేస్తాం. ఒకసారి ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. అనా మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ ఇంకో ట్విస్ట్. దగ్గరికి రా, ఇంకా చేతికిస్తా నీకు. రాను అయితే ఏదో కథలు పడతారు, మళ్ళా వచ్చిర్రు వెనుకకు, మళ్ళా ఏదో పట్టుకొని వచ్చినట్టున్నారు, ఏదో ఏపోతారు. నేను చెప్పేంది నీ బాగా చూసుకో. సరే సరే చెప్పు. సరే రెడీ, అట్లా దగ్గరనే ఉండు. చూడు ఉన్నా సుత్తున్నా. ముట్టివా? ఏంటి అది? ముట్టివా? అనుకున్నా అది కొద్దిగా కనబడ్డది, నిజంగా అంటి పెట్టారు అనుకోలేదు. నిజంగా అంటి పెడతారేమో అనుకున్నా. అబ్బో ఒరే ఇలా పడ్డాడంటే నా పని కథం అవుతుంది. ఆయన లేదు, అంటి పెట్టకుండా అట్లా వేసినాం. గమ్మతున్నారు మరి ఇలా ఈడికే నాకు కొద్దిగా బోరింగ్ ఉందిరా. బోరింగ్ ఉందా? ఇంకేం ఎంటర్టైన్ చేస్తారు మనోళ్ళు. ఇంత ముందుకి ఇక్కడ హోల్ చేసి అలాగే పటాకులు లోపలకి ట్రై చేసారు కదా, అప్పటి నుంచి నాకు ఇంకొక భయం అయితే స్టార్ట్ అయింది. అది ఏంటిదంటే సేమ్ అదే విధంగా ఏదైనా పాములు ఏదైనా పొక్క వేసుకొని లోపలికి వస్తే ఏంది అని చెప్పేసి. ఒకవేళ కనుక ఇలా పాము ఏదైనా ఎంటర్ అయిందంటే ఏం చేయరాదు, నిస్సహాయ స్థితి అంటారు కదా, ఆ స్థితిలో అయితే ఉండిపోతుంది. అంతకంటే ఏం చేయరాదు. మన దగ్గర రగ్గు ఉంది కాబట్టి ఆ రగ్గుని దాని మీద వేసి ఏమైనా దాని నుంచి కొద్దిగా టైం సేవ్ చేసుకోవచ్చు. కానీ ఇలా లోపల కట్టలేదు, ఏం లేదు, పుష్కరం వచ్చి ఇలా మూది పెట్టినా కానీ కథమే. అలాగే చాలా రోజుల నుంచి మీలో అండర్ గ్రౌండ్ క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి అడుగుతారు కదా. ఇది వచ్చేసి ఒక అండర్ గ్రౌండ్ ఛాలెంజ్ లెక్కనే అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఒక భూమి లోపల బయట నుంచి మనకి ఎటువంటి కనెక్షన్ లేకుండా ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకుని ఉండడం అంటే నాట్ ఇంపాసిబుల్ గైస్. మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేసి చూడండి ఇటువంటి పరిస్థితిలో మీరు ఉన్నట్టయితే ఎట్లుంటుందో. కొద్దిగా ఈ ఏరియాలో ఆక్సిజన్ కూడా తక్కువైపోతుంది, ఏమవుతుంది అర్థమవుతలేదు. ఇట్లా దమ్ వచ్చినట్టు అవుతుంది. మనం లాస్ట్ టైం బెలూమ్ కేవ్స్ లోపలికి వెళ్ళినప్పుడు అయింది కదా, ఒక రకమైన అది ఆ ఫీల్ అయితే వస్తుందన్నమాట. అది ఇంకెక్కువైనట్టు అయితే చూద్దాం. అప్పటిదాకా మ్యాక్సిమం సర్వైవ్ కానీ ట్రై చేస్తా. ఒకవేళ ఏదైనా ఇంకా ఎక్స్ట్రీమ్గా ప్రాబ్లం అయినట్టు అనిపిస్తే ఇక చూద్దాం దాని తర్వాతగా.
ఇప్పుడు వచ్చేసి ఈ మినిట్ మైండ్ డ్రింకింగ్ టైం. అప్పటి నుంచి అలా వాటర్ తాగుతున్నా కానీ కొద్దిగా వెరైటీగా ఉంది. నాకు తెలిసి ఈ లోపల డిహైడ్రేషన్ అవుతుందో అసలు ఏమవుతుందో ఎఫెక్ట్ అర్థమవుతలేదు. అందుకే మ్యాక్సిమం లిక్విడ్స్ అయితే తీసుకుంటా ఉన్నా. ఇక్కడ వాటర్ అయితే ఆల్మోస్ట్ సగం బాటిల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ పల్పి అయితే తాగుతున్నా. సూపర్ ఉంది. నేను కాకుండా ఇంకొకటి ఎవరైనా నాతో ఉన్నట్టయితే కొద్దిగా టైంపాస్ అవుతుండే కావచ్చు. ఒక్కనే ఉండేవారు కదా, బోరింగ్ ఉంది. వీళ్ళు వచ్చి దగ్గర ఆ పటాకులు వేసిపోయి దగ్గర గంటన్నర అవుతుంది. ఒక అర్ధగంట సేపు మంచిగా అనిపించింది. మళ్ళీ తర్వాత గదే ఉంది, కొద్దిగా లోన్లీగా ఉన్నట్టు, ఏదో కొద్దిగా తేడా ఉంది గాయస్. నెక్స్ట్ టైం నుంచి లేదని ఇటువంటి ప్లాన్ చేసినప్పుడు ఇద్దరం ఉండి ట్రై చేస్తాం. లోపల అన్నకి ఎట్లుందేమో, మాకైతే ఏం టైం పాస్ అయితే లేదు. బోర్ అవుతుంది మొత్తం. బాల్ తీసుకొచ్చిన ఒక గేమ్ అయితే ఆడదాం. మనం ఇంతకుముందు లగ్జరీ మంచిగా చేసినప్పుడు దానిలో బాల్ వేసే గేమ్ అన్నాం కదా బకెట్లో. సేమ్ ఇప్పుడు కూడా మేము బయట ఉంటాం. ఆ సమాధి మీద అయితే బకెట్ పెడతాం. బకెట్ పెట్టి అలా బాల్ వేయాలి. ఎవరు ఎక్కువ పడితే వాళ్ళు బాల్ ఉన్నాయి. ఎవరు ఎక్కువ పడితే అట్లా వాళ్ళు ఏదో టైం పాస్ కోసం అంతే. గెలిచిన వాళ్ళకి ఏమో అది ఏం లేదు కానీ టైం పాస్. స్టడీ చేద్దామా బాయ్? చేద్దాం బాయ్. చేద్దాం. ఫస్ట్ నువ్వే పెద్ద నువ్వే. సరే ఇవా చెరొక బాల్ ఇద్దాం. 4 రైట్. దగ్గరికి పడుతుంది. మా దగ్గరికి వెళ్ళాడా? ఇట్లా వంగొద్దు, స్టేట్ ఉండాలి. స్టేట్ ఉండే ఒకటి మిస్. ఒకటి మళ్ళీ ఎగిరిపోయింది. 2 ఒకటే పడ్డది. నాయకు ఒకటే పడ్డది. ఇప్పుడు డింపి నాన్న బకెట్ తాకింది. అయ్యో ఒకటి లాస్ట్. పడదు. బొందగా బాలకేమైతే అయిపోయింది. చెరొకటే పడ్డది. ఆయన ఒకటి పడ్డది, నాదో కలర్ పడ్డది. అన్నా నీకు టైం పాస్ కానీ ఇటు మా ఇద్దరు టైం పాస్ కానీ క్వశ్చన్లు అయితే అడుగుతున్నాం. మరిగా ఇసురుమంటావా? గరవుతి కాదు క్వశ్చన్. క్వశ్చనా? ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ అడుగురా. నిన్న క్వశ్చన్ అడుగుతున్నా మన తెలుగు. నువ్వు ఫోన్ చూడదు మరి. నువ్వు ఫోన్ చూస్తున్నావు మాకెట్లా మరి? వాళ్ళకైతే తెలుస్తుంది ఇష్టం. వీడియోలో కనబడదా? అదే మరి. ఓకే, మన తెలుగు అడ్వెంచర్స్ ఛానల్ మెయిన్ ఛానల్. సరే చెప్పు. ఎన్ని షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసినావు? షార్ట్ వీడియోలా ఎన్ని అప్లోడ్ అయినాయి? అప్రాక్స్ చెప్పన్నా. అప్రాక్స్ ఓకే, ఒక 6-7 ఉంటాయి. 6-7 ఉంటాయా? ఓకే కంటిన్యూ. అలా దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? నువ్వు 6 పెట్టినావు కదా, ఏమేమి అప్లోడ్ చేసినావు, దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి? కరెక్టేనారా? కాదు, మేము చెప్పాం. నీకు తెలియాలి, వాళ్ళకి కూడా తెలుసు. ఎక్కువ వ్యూస్ అంటే ఇక చెడ్డి ఎండేసింది దానికి. చెప్పురా, నాకు గుర్తులేదు. సరే ఓకే. ఒకటి బ్రిడ్జ్ కింద ఓవర్ నైట్ షార్ట్ వీడియో. తర్వాత గార్లిక్ చికెన్, రౌండ్ బోర్డ్, చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. నిజమే, కరెక్టే. సూలే సరే, దేనికి తక్కువ ఎక్కువ వచ్చింది? ఎట్లా చూస్తాడు కదా, తక్కువ దేనికి వచ్చినాయి? బ్రిడ్జి కరెక్ట్ చెప్పినావు. బాయ్, అనుకోలే. ఇప్పటికైతే చాలా టైం అయిపోతుంది, ఆకలి కూడా అవుతుంది. డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. చేసుకుందామా మరి? చేద్దాం, కానీ దానికన్నా ముందు మంట పెట్టుకుందాం. ఘోరంగా చలి పెడుతుంది. లోపల ఉడకపోతుంది అన్నా, లోపల చలి పెడుతుందా? ఉడకపోతుంది. ఇక లోపల భూమి లోపల ఉండే చలి ఎడకత్తి వెళ్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 8:40 అయితే అవుతుంది అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఇది ఒక ప్యాకెట్ ఉంది కదా, దీన్ని డిన్నర్ కోసం అన్నట్టుగానే నేను కాపాడుకున్నా. ఇది వచ్చేసి మనకు మురుకులు ఎక్కువ ఉన్నాయి, చిన్న ఇది చూడొచ్చు, ఇలా అవుతున్నాయి అనమాట. సో ఇందులో ఇప్పుడు నాకు తినబుద్ధి అయిన కాడ దీన్ని సైడ్కి అయితే పెట్టేస్తే పడుకోనికైతే ప్రిపేర్ చేసుకుని ఏముంది, ఇక్కడ కింద దోరసంచి ఉంది కదా, మొత్తం మట్టి ఇట్లా సైడ్ల నుంచి పడతా ఉంది. వీళ్ళు అటు తిరిగిన కొద్దీ ఈ దోరసంచి సైడ్ దులుపుకొని ఇలానే వండుకోవాలి. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే ఉన్నా. రాత్రి ఎట్లుంటుందేమో చూడాలి. ఇక మీరు చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉన్నాయి. మస్తు ఆర్డర్ కానీ భలే ఉన్నాయి.
మన సంక్రాంతికి సకినాలు అవి వేసుకుంటాం కదా పూసవిళ్ళలో వాటి లెక్క ఉంది. దీన్ని మీరు ఏమంటారో కామెంట్ చేయరు. మా సైడ్ అయితే పూసవిళ్ళ అంటారు, పూసవిళ్ళ లెక్కనే ఉంది సేమ్. మన వాళ్ళకైతే ఇప్పుడు ఒకసారి వీడియో కాల్ చేస్తా ఇళ్ళకి వెళ్ళి, అసలు బయట ఎట్లున్నదో వాళ్ళు చూస్తారు, లోపల ఎట్లున్నదో బయట ఎట్లున్నదో నేను చూస్తా, లోపల ఎట్లున్నదో వాళ్ళు చూస్తారు. ఒకసారి వీడియో కాల్ అయితే చేస్తున్నా, స్క్రీన్ రికార్డింగ్ మీకు కనబడుతుంది. వీడియో కాల్ బంద్ చేసేటు ఎవరు ఇప్పుడు బంద్ చేయ వీడియో నువ్వా వీళ్ళు ఒక్కోసారి ఇట్లా చేస్తారు కావాలని వీడియో కాల్ చేస్తారు వాళ్ళు. అన్న శేఖరా అన్న దాదా ఇట్రా ఇట్రా ఎవరు అన్ననే అల్లరా ఇగో బయట నా సమాధి చూపిర్రా ఎట్లుందో. ఏమో నీ సమాధి ఇప్పుడు దాని కింద నేను ఉన్నారా, నాది నాకే అనిపించలేదు. బొందలు ఉన్న నాయన కాల్ అయితే వేసిండు వీడియో కాల్ చూపి దగ్గరికి తిని ఫోన్ చూపి. సో ఇక్కడ మీరు చూడొచ్చు గాయస్, నేను కిందికి వెళ్ళి నా మీద ఎట్లుందో చూస్తున్నా. ఒకటి ఏదో ఆకులు పెట్టిర్రు, ఏవో పూలు పెట్టిర్రు, దీని కింద నేనున్నా ఇప్పుడు. నాకే అసలు బిలీవ్ అయితే లేదురా. అంతేనా? ఏటో వెరైటీ అనిపిస్తుంది నాకే దాని కింద నేను ఉన్నానా అని. లోపల చూపి ఎట్లుందో చూస్తాం ఒకసారి. ఏయో ఇట్లున్నది, నేను అలా పెద్దగా పెట్టుకో. పెద్దనే పెట్టిన అసలు మీరు ఉంటే బత్తరా అరిలా. నాకైతే బ్యాక్ కెమెరా పెట్టు. అయ్యో ఇంత గ్యాప్ లేదుగా. ఓకే బాయ్ గైస్, బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్. ఓకే గైస్, నా అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఆ చెకోడీలా వీడియో చూపించిన కదా, దగ్గర దగ్గర సగం ప్యాకెట్ తిన్నా, సగం బాటిల్ వాటర్ తాగినా, మొత్తం కడుపు ఫుల్ అయిపోయింది. ఇక ఓ ఆవుర్రా ఒర్రకుర్రా. ఓకే గైస్, నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంతకుముందు ఆ చెకోడీలా వీడియో చూపించిన కదా, దగ్గర దగ్గర సగం ప్యాకెట్ తిన్నా, సగం బాటిల్ వాటర్ తాగినా, మొత్తం కడుపు నిన్నట్టు అయింది. టైట్ అయిపోయింది చెప్పాలంటే. ఒకవేళ ఎమర్జెన్సీ వచ్చినట్టయితే ఎడబోళ్ళు అర్థమవుతలేదు. ఇలా తిననైతే తిన్నా మంచిగానే. సో ఇప్పుడైతే కొద్దిగా ఒక కునుక అయితే తీద్దాం. అప్పటి నుంచి ఇట్లా కళ్ళు మూసుకుపోతున్నాడు అవుతుంది. మరి ఇక్కడ వాతావరణ ప్రాబ్లమా లేకపోతే నాకు నిద్ర వస్తుందా అర్థమవుతలేదు, రెండిట్లలో కన్ఫ్యూజన్ ఉన్నది. సో కొద్దిసేపు అయితే మన వాళ్ళు ఇక వండుకోలేదు, సప్పుడు అవుతుంది కదా. సో వాళ్ళు ఆ విధంగా మెసులుతున్నప్పుడే కొద్దిసేపు పండుకొని లేస్తే. ఓకే గైస్, రేపు పొద్దుగా కలుద్దాం, బాయ్. మన మ్యాగ్ అయితే కుక్ అయిపోయింది. ఆలోనే డింప్ అయితే మంచిగా మంట పెట్టిండు. ఇక ఆడనే కూర్చుండి తింటాం మంచిగా. చలి పెడుతుంది, అందుకే స్వెటర్లు కూడా వేసుకుందామని. లోపల మంచిగా ఎచ్చగా ఉందట, నిమ్మలంగా కూర్చోడు. అనుకున్నాడు మంచిగా అయిపోయిందా, రెడీ అయిందా మంచిగా అయింది. చలో తిందామా మరి, వెరైటీగా వేసిన తీసుకురా మరి. చలి పెడుతుందని మంట కాడ కూర్చొని తింటున్నాం. మ్యాగీ తినడం అయితే అయిపోయింది. ఇక తిన్న తర్వాత కొంచెం మంటకాడ కూర్చుందామని కూర్చున్నాం. టెంట్ వేద్దాం, అయ్యో పండుకుంటాం. మేము కూడా వండుకుంటాం. టెంట్ వేద్దామా? వేద్దాం, వేసుకొని వండుకోవాలి. మరి అల్లే వండుకుంటాం అన్న. మేము అది మా మ్యాగీ కాకముందుకే తిన్నాడు, పండుకున్నాడు. అప్పుడు టెంట్ అయితే సెట్ చేసుకున్నాం. అన్న సమాధి పక్కపోంటే అక్కడ చూడ ఫ్లవర్ బొకే కనబడతా ఉంది. చూపి కనబడదా? పక్కపోతే ఉన్నాయి బోకే. అన్న కూడా మనతోటి ఉన్నట్టు. ఇప్పుడు ఎన్నో రోజులు కలిసి ఉన్నాం కదా, ఇక మరి దూరం పోయి వండుకున్నాం అనుకో మళ్ళా పడతాడు. అందుకే ఇన్నే పక్కపోతే వండుకుంటున్నాం. పడుకుందావా? పడుకుందాం. చలో పండుకుంటున్నాం. గుడ్ నైట్, బాయ్ గుడ్ నైట్. మంచిగా నిద్ర పట్టింది. నాకెందుకో మళ్ళీ మెలకు వచ్చింది. అన్న లోపల ఉన్నాడు కదా, ఎందుకో భయమైంది నాకు.
మరి ఏ సౌండ్ లేదు కదా, మేమైతే మంచిగానే వండుకున్నాం బయట. అన్న ఎట్లా వండుకున్నామో. డింపి 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 ఒకసారి లేవు. ఏ మంచిగా వండుకున్నావు లేవు. మరి ఉన్నాడా, మరి ఏ సౌండ్ లేదు. అన్నా పిలు పిలు పిలు. అన్నా ఏం లేదు, లేచినాం అంత మంచి పడుతుంది. భయమైంది మరి మాకు, మరి సప్పు లేదు ఏం లేదు మరి అని. అనుకున్నావా? ఏదైనా ఇబ్బంది ఉంటే గుద్దు. ఇంకో 3-4 గంటలు అయితే తెల్లారుతుంది. సరే అన్న. భయమైంది నాకు, ఒకటేసారి మెలకొచ్చింది. హలో గైస్, గుడ్ మార్నింగ్. అప్పటి నుంచి టైం చూస్తూనే ఉన్నా, ఎప్పుడైపోతుందా అని చెప్పేసి. దగ్గర 5:30 or 6 అవుతుంది. మన వాళ్ళు సన్ రైజ్ ఎప్పుడైతే అప్పుడే బయట తీస్తామని చెప్పారు. సో దానికోసం వెయిట్ చేస్తున్నా, వాళ్ళు ఎప్పుడు లేస్తారా ఎప్పుడు తీస్తారా అని చెప్పేసి. నేను నైట్ మీకు చెప్పినా కదా, ప్లైవుడ్ షీట్లకి కిందికి వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి. కింద మొత్తం వాటర్ వచ్చేసింది ఆల్రెడీ. మీరు చూడొచ్చు, ప్లైవుడ్ షీట్కి మొత్తం వాటరే. ఇటు సైడ్ అయినా కూడా లోపల ఏం చలి పెడతలేదు, మరి మామూలుగానే ఉంది. ఇక వాటర్ బాటిల్ పైన కూడా మీరు చూడొచ్చు, మొత్తం ఇట్లా ఫాగ్ ఇట్లా జమ అయిపోయింది అంతా. ఇక్కడ ఈవెన్ ఈ బాటిల్ కూడా. నైటు ఎందుకు ఇబ్బంది ఏంటంటే ఇలా కాలు ఆపుకోవట్లేదు. సేమ్ మనం ప్లైవుడ్ షీట్లలో క్యాంపింగ్ చేసినాం కదా, ప్లైవుడ్ షీట్ మధ్యలో రివెంజ్ ఛాలెంజ్ పెట్టారు కదా, సేమ్ దాని టైపే ఉంది. ఎటైనా ఒక సైడ్ కాలు మలుచుకునే ఉండాలి. కాలు పెట్టుకోవాలనుకుంటే ఎటైనా గడ్డ మీద పెట్టుకునే అవుతుంది. సో అది కూడా కొంచెం ఇబ్బంది అయింది. చూద్దాం మరి మన వాళ్ళు ఎన్నిటి వరకు తీస్తారు ఏం కథ అని చెప్పేసి. హలో గాయస్, గుడ్ మార్నింగ్. తెల్లారైతే అయిపోయింది. అన్ననైతే ఏ సప్పుడు లేదు. మేమైతే ఇంతకుముందే లేచినాము, మంచిగా కూర్చున్నాము. పిలిచినాము, సప్పుడైతే ఎత్తలేడు. ఒకసారైతే అడిగి పోయి లేచి లేపుదాం. ఫస్ట్ లేపి ఆల్రెడీ గడి చూపెట్టు ఒకసారి. వచ్చిందంటే మనకి ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు, రివెంజ్ ఛాలెంజ్. మొత్తం నిన్న నైట్ నుంచి ఇప్పటిదాకా పోయి లేపుదాం. సూర్యుడు వచ్చిందని తెలియదు అన్నకు. చీకటే ఉండొచ్చా? చీకటే ఉంటుంది. అమ్మా వేసి కూర్చున్నట్టున్నాడు. మరి సూర్యుడు వచ్చింది. ఉండు మరి, రేపటిదాకా ఉండు మరి. కంప్లీట్ అయిపోయినట్టేగా ఇక. ఓకే, ఏమంటావా? బయటకి అయితే తీయమంటుండే కదా, సూర్యుడు వచ్చిన అనగానే తీరా అంటుండే, ఆగమని చెప్తాడు. మీరైతే చూసారు కదా, నిజంగా సూర్యుడు వచ్చింది. రివెంజ్ ఛాలెంజ్ కూడా అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇక బయటికి తెస్తే బిడ్డకు విడుదల. సూర్యుడిని చూస్తాడు. రివెంజ్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాం కదా, ఇక బయటకి అయితే తీస్తున్నాం. చెరువు పారపట్టినాం. ఓకే, తిత్తున్నాం అన్నా. మెలో అన్నా బయట ఎంత మంచిగా స్వచ్ఛమైన గాలి ఉందిరా. నిన్నటి నుంచే మొత్తం నాకే వస్తుంది వాసన తప్ప వేరే ఏమొత్తలేదు. తీరి తొందర తీర్రా. మట్టి తీసేసి అయితే కంప్లీట్ అయిపోయింది. చెక్క లాడుతున్నాం. ఇక బయటకి అయితే ఎలా పోతుండు. రెడీ 1 2 అట్లే బామా 3 లాడుతాను మీరు. పారది ఎట్లుంది బాయ్? ఓ ఏ వెరైటీ ప్రపంచంలో వేసినట్టున్నది. ఎంతైనా మనం బయట అలవాటు పడ్డదానికి బయట అలవాటు పడ్డది వేరే ఉంటుంది. ఎంత నీకు గుర్తింపుగా నువ్వు నిన్నటి దాకా లేవు కదా, మా ఇట్లా మీద ఉన్నావు కదా. లోపల ఒకటి ఉంది కదా ఆల్రెడీ. లోపల ఉంది, నువ్వు మీద ఉన్నట్టుగా మాకు గుర్తింపు. కాయల చెట్టు పెట్టాలి కానీ పూల చెట్టు పెట్టి. కాయల చెట్టు ఉంది, వేరే చెట్టు. ఏమో లోపల గబ్బు గబ్బు చేసినావు.
వాసమే లోపల రాదా? వాసన. అమ్మో, ఇటువంటి రివెంజ్ ఛాలెంజ్ ఎప్పుడు చూడలేదు, ఇటువంటి ఛాలెంజ్ ఎప్పుడు చూడలేదు. ఎంతైనా చాలా కష్టం. ఒక నైట్ అని కాదు, ఒక 2-3 అవర్స్ అయినా సరే ఒకటే ప్లేస్లో స్టిక్ అయి ఉండడు. అలాంటిది ఒక నైట్ మొత్తం అలా గడిపినాం కదా, ఒక రకంగా ఉంది. ఏం చేస్తావు? మంచిగా ఉన్నావు ఇలా. సో మంచిగా ఉంది. ఒకసారి క్లోజ్ చేస్తాం ఉత్తగానే, ఉత్త క్లోజ్ చేస్తాం అంతే. ఉత్త ఒకసారి పెడతాం. నీకు ఎక్స్పీరియన్స్ రావాలిగా. చీకటి ఉంది, చీకటి బాగుంది. తీరు తీరు కొద్దిగా గ్యాస్ లీక్ చేస్తాం. ఇవరకు అన్న లేడా? గట్ల చేస్తావు అంత నుంచి అన్న. ఏం కనవడమే అసలు, చేతులు ఏముండదు. ఇప్పుడైతే బంకర్ను మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తున్నా. అసలు ఏంది, ఎట్లా సార్ అయినా అన్న, ఇంకేమైనా వేసినా లోపట మరి అన్ని చూద్దాం. ఇక బొంత, ఈ బొంతేటో వాసన వస్తుంది మరి. ఇగో పూలకుండి మంచిగా ఉన్నది. ఇగో అది ఇంతకుముందే కదా ఇల్లు వేసిరుగా మీరు. నేను మళ్ళీ ఇంకోటి పోసినావు కావచ్చు అనుకున్నా. ఇంకోటి అది నేను ముట్టుకోవాల్సి వస్తుంది. ఇగో ఇవే, ఇగో చిల్లి, ఇవే మాట జల్లీలు అట్లనే ఫ్రెష్గా ఉన్నాయా? ఏమో మరి అల్లే మన రింపుతుంది. ఇగో తిన్నావు, అన్ని మంచిగానే తిన్నావు కదా, చంపినావు మరి. ఇగో నీళ్ళు, ఈ నీళ్ళన్నా మంచిగానా? ఇంకేమున్నా? ఏం లేవుగా. ఇక పల్పి బాటిల్ ఒక్కడే. ఇక పల్పి బాటిల్ నేను ముట్టుకోను కానీ ఇంకేమే పోలేగా ఈ పక్క. ఏం పోలే. ఒకటి పచ్చి పచ్చిగా ఉంది మరి. ఆగు, వాసన ఒకసారి. వాసన ఇప్పటికే అత్తు చంపుతుంది ఇలా వాసన. లోపల దమ్ వెళ్తలేదురా అంటే ఆమ్లెట్ కి పట్టుకొచ్చి లోపల వారేస్తారు. ఇంకా బయట కాసినందుకు కూడా దమ్ వెళ్తలేదు. ఇక లోపలే అనుకున్నాం మొత్తం. దొరకపోతారా? సో లోపల మీరు ఆల్రెడీ చూసిరు కావచ్చు. లోపల క్యాప్చర్ చేసే కాడికి నేను మొత్తం క్యాప్చర్ చేసిన. ఎర్లీ మార్నింగ్ కూడా లేచే వరకు లోపలికి ఇలా వాటర్ వచ్చింది అనమాట. మెయిన్ ప్రాబ్లం అయింది ఎక్కడ అంటే, అదే పండుకునే దగ్గర ప్రాబ్లం అయింది. కొద్దిగా బయట ఆడినట్టు ఆడలేదు, దమ్ము కొద్దిగా వెరైటీ ఉంది లోపల. మనం అది చేసినాం చూడు ఆ వీడియోలో. నువ్వు బయట కూర్కొచ్చినావు చూడు రాత్రి సేమ్ దాని టైపే అయింది ఇది కూడా. ఈ చలికాలం ఎఫెక్ట్ ఏమో కానీ, ఏదైనా ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లు ఉంటే కొంచెం శ్వాస కొద్దిగా తేడా కొడుతుంది ఈ మధ్యలో. ఇది మేము చాలా వరకు గమనించినాం. అందుకే టెంట్లో కూడా వండుకున్నా కానీ కొద్దిగా జిప్ తీసే వండుకుంటున్నాం ఎప్పుడైనా. ఇంకా మొన్న మనం చేసిందన్న జర అదే కొంచెం గ్యాప్ ఉంది, మొత్తానికి గ్యాప్ మంచిగా సర్వే దమ్మాడలే కొద్దిగా అంత. సో మొత్తానికి ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.